మమ్మల్ని క్షమించగలని కోరుతూ మీ యొక్క శ్రీచరణములకు కోటి కోటి ప్రణామములు తెలియజేస్తున్నాం తల్లి. జై శ్రీమాతాజీ. సామూహికంగా కొండలిని జాగృతి చేసుకొని బంధం తీసుకుంటాం. జై శ్రీమాతాజీ. పరమపూజ్య శ్రీమాతాజీ గారు మనకిచ్చిన గొప్ప ఆయుధము. మనకి ఏదన్నా అనారోగ్య సమస్య, ఆటంకాలు ఎదురైనప్పుడు బంధం వేయమన్నారు. అలాగే ఈరోజు మనం సెంటర్ వచ్చినటువంటి సహజీవిని వారి భర్తకి బాగోలేదు, వారి క్షేమ కొరకు ఆ యొక్క కష్టాలు తొలగించాలని బంధం చేద్దాం. మన సెంటర్కి వచ్చే లక్ష్మీగారి గారి భర్త వెంకట నరసయ్య గారు, వారు కొంచెం అనారోగ్యంగా స్విమ్స్ హాస్పిటల్లో ఉన్నారు. చేతిని పూర్తిగా ఓపెన్ చేయండి. కుడి చూపుడు వేలితో ఒక సర్కిల్ వేయండి. దానిలోన వెంకట నరసయ్య గారి అనారోగ్య సమస్య తీసివేయి తల్లి అని రాయండి మనసులోనే. తర్వాత కుడి చేతితో 7 సార్లు ఇట్లా బంధం వేస్తూ తిప్పుతూ గుండ్రంగా ఈ సమస్యని తీసివేసేది మీరే తల్లి, మీరే తల్లి, మీరే తల్లి అని 7 సార్లు అనాలి. ఇప్పుడు మనము చిత్తము స్థితి ఒకటై ఉండాలి, మనలోనూ మనమే ఉండాలి. అప్పుడే ఇది వర్కౌట్ అవుతుంది. ఆ విధంగా మళ్ళీ ఇంకోసారి అదే ప్రక్రియని రెండోసారి చేద్దాం. తర్వాత పూర్తిగా ఓపెన్ చేసి ఉంచుతాము. కుడి చేయి చూపుడు పెడితే ఒక సర్కిల్ వేద్దాం. దానిలోన వెంకట నరసయ్య గారి అనారోగ్య సమస్య తీసివేయం తల్లి అని రాద్దాం. అలాగే కుడి చేతితో 7 సార్లు బంధం వేద్దాం. పని చేసేది మీరే తల్లి, మీరే తల్లి, మీరే తల్లి, మీరే తల్లి, మీరే తల్లి. ఇది బంధం వేసే పని అండి. ఏదన్నా కుటుంబంలో వారికి అనారోగ్య సమస్య ఉంటే సెంటర్ చెప్పండి. సెంటర్ తరఫున మనము పంపించేద్దాం. అందరికీ విన్నపము, మేము సెంటర్ తరఫున కొన్ని పోస్టులు తీసుకొని తయారు చేయించాము. ఇవి